భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్లో ఇప్పటివరకు భారత బ్యాట్స్మెన్లే హవాగా కొనసాగించారు. 2 మ్యాచ్లను పరుగుల వరద పారించారు. ఇప్పటికే భారత జట్టు ఇంగ్లాండ్ కంచుకోటైన బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. నిజానికి ఈ విజయం ఒక్కసారిగా ప్రపంచ దేశాల టెస్ట్ ఫార్మాట్కి సంబంధించిన ఆటగాళ్ళని ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకనంటే కోహ్లీ లేడు, రోహిత్ లేడు, అలాగే అశ్విన్ లాంటి వాళ్ళు లేరు. రెండో టెస్ట్ మ్యాచ్కి బూమ్రా కూడా లేడు. అయినప్పటికీ యువ ఆటగాళ్లు చక్రం తిప్పారు. అయితే ఈ మ్యాచ్ చూసిన వాళ్ళందరూ కూడా 2021లో గబ్బా స్టేడియంలో శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్ వీళ్ళు ఆడిన ఆటను గుర్తు చేసుకున్నారు. ఇక 2 మ్యాచ్లలోనూ పరుగుల వరద పారింది. చాలా మంది ఆటగాళ్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలు, డబుల్ సెంచరీ కూడా చేసిన సందర్భం ఉంది. అయితే 2 మ్యాచ్లు అయ్యాక 1-1తో సిరీస్ సమంగా నడుస్తుంది. అంటే ఒకటి ఇంగ్లీష్ వాళ్ళు గెలిచారు, ఒకటి మనం గెలిచాం. అయితే ఇక మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో ఆడాలి. మొదటి 2 టెస్ట్ మ్యాచ్ల లాగా భారీ పరుగులు నమోదవుతాయా ఈ ఈ యొక్క పిచ్లో? మరి మూడో మ్యాచ్లో ఏమవుతుందనేది ఒకసారి తెలుసుకుందాం. మొదటి టెస్ట్ లీడ్స్లో మైదానంలో జరిగింది. అయితే అక్కడ 2 ఇన్నింగ్స్ కలిపి దాదాపుగా మనం చూసినట్టయితే 1673 పరుగులు నమోదయ్యాయి. రెండవ మ్యాచ్లో కూడా టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేయగా, ఇక రెండవసారి 608 పరుగులు అంటే వాళ్ళకి లక్ష్యాన్ని ఇస్తూ ముందుకు నడిచింది. అంటే 1673, 1692 పరుగులు నమోదయ్యాయి. అంటే టోటల్లీ 3365 పరుగులు వచ్చాయన్నమాట ఇప్పటి వరకు. అంటే 11 సెంచరీలు నమోదయ్యాయి. మూడవ టెస్ట్ కోసం లార్డ్స్ పిచ్పై మంచి మోతాదులో గడ్డి కనిపిస్తుండడంతో లార్డ్స్ మైదానం పిచ్పై గడ్డి ఉండటం వల్ల ఫాస్ట్ బౌలర్లకు మంచి స్వింగ్ లభిస్తుంది. పిచ్పై గడ్డి ఉండటం వల్ల అసాధారణమైన బౌన్స్ కనిపిస్తుంది. దీనివల్ల మ్యాచ్ ప్రారంభంలో ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు చాలా వేగంగా వికెట్లు కోల్పోతారు. అయితే పిచ్ పాతబడుతున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుంటుంది. అయితే బౌన్స్ కొంతవరకు తగ్గి బంతి అనేది నీట్గా మారుతుంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్లో సగటు స్కోరు 310 పరుగులు. లార్డ్స్ చరిత్రలో ఇప్పటి వరకు 344 పరుగుల కంటే ఎక్కువగా లక్ష్యాన్ని ఏ జట్టు ఛేదించలేదు. అంటే ఇక్కడే అసలు సిసలైన పాయింట్ ఉంది. అంటే ఈ పిచ్ బౌలర్లకు, ముఖ్యంగా పేసర్లకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం. అయితే బ్యాట్స్మెన్లు నిలబడితే భారీ స్కోర్ చేసే అవకాశము లేకపోలేదు. మరి ఇప్పుడు కనుక మనం చరిత్రను చూస్తే, అంటే రికార్డ్స్ని కనుక చూసినట్టయితే అత్యద్భుతంగా రిషబ్ పంత్ రికార్డ్స్ అనేవి ఊహించని విధంగా ఊరిస్తున్నాయి. సాధారణంగా రిషబ్ పంత్ పిచ్తో సంబంధం లేకుండా ఒక సమయంలో ప్రతి ఒక్క ఆటగాడు విఫలమవుతున్నా కూడా తను అద్భుతంగా రాణించిన రోజులు ఉన్నాయి. ఎందుకనంటే రిషబ్ పంత్ విదేశీ గడ్డ పైన సిక్సర్ల వర్షం మోగిచ్చేస్తాడు. ఎందుకంటే ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంలో అతను చూపుతున్న ఆధిపత్యం మాజీ దిగ్గజాల రికార్డులను సైతం అతీతంగా చేసే అవకాశం కనిపిస్తుంది. బ్రియాన్ లారా, భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన టెస్ట్ సిక్సర్ల రికార్డును పంత్ త్వరలోనే అధిగమించే అవకాశం కనిపిస్తుంది. దానికి తోడు ప్రాక్టీస్ సెషన్స్లో మొత్తం పచ్చిక గడ్డి, పచ్చగా మంచి బౌన్స్ ఉన్న పిచెస్ పైన రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్స్లో ఏకంగా 90 పరుగులు చేశాడు. దీనిలో ఏకంగా 8 సిక్స్లు ఉన్నాయి. అంటే ఇక్కడ రిషబ్ పంత్ ఆల్రెడీ లార్డ్స్ మైదానంలో పిచ్ ఏ రకంగా ఎలాంటి స్వరూపాన్ని సంతరించుకుంటుందనే విషయంపై ఒక క్లారిటీ తెచ్చేసుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టాస్ అనేది లార్డ్స్ మైదానంలో చాలా కీలకం. మొదటగా టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ ఎంచుకుంటే దానికి తిరుగులేదు. ఎందుకంటే బౌలింగ్ ఎంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా అవతల జట్టు బ్యాట్స్మెన్స్ని చాలా వేగంగా అవుట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ దురదృష్టం కొద్దో మరి ఇంకే ఇతర కారణాల వల్ల భారత జట్టు మొదటిగా గనక బ్యాటింగ్ తీసుకున్నట్టయితే గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాటింగ్ చేసే క్రమంలో 344 పరుగుల చేసింగ్ అనేది ఆ లార్డ్స్ మైదానంలో జరిగిన హైయెస్ట్ చేసింగ్ రికార్డ్. సో మన ఆటగాళ్ళు వికెట్లు కోల్పోకుండా, భారీ షాట్స్కి ప్రయత్నించకుండా కేవలం డిఫెన్స్ మోడ్లోకే వెళ్ళిపోయి ఎన్ని పరుగులు చేయగలిగితే నార్మల్గా అన్ని పరుగులు చేసి బంతులను ఎక్కువగా వృధా చేయించాలి. తద్వారా ఇంగ్లీష్ బౌలర్లు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అలసిపోతారు. అలాగా మొదటి రోజంతా కూడా మహా అయితే ఓ 100 పరుగులు వచ్చినా చాలు,
అన్నట్టుగా వాళ్ళ గేమ్ ఉండాలి. కానీ వికెట్లు మాత్రం మన భారత జట్టు కోల్పోకూడదు. అయితే మొదటి రోజంతా కూడా అంత అన్నేసి ఓవర్లు ఆడడం, బంతులు బౌన్స్ అవ్వడంతో రెండో రోజు ఖచ్చితంగా ఆ పిచ్ అనేది బౌన్స్ తగ్గి కొద్దిగా ఫ్లాట్ పిచ్ వైపుగా వెళ్తుంది. దాంతో ఖచ్చితంగా బ్యాటింగ్ అది స్వర్గధామంగా మారుతుంటుంది. ఆ సమయంలో భారత జట్టు భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా అక్కడ 400 స్కోర్ గనక చేసినా లేదా 380 పరుగులు చేసినా ఇంగ్లాండ్ జట్టుకు అది ఛేదించడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ టైమ్ కిల్లింగ్ అనేదే కీ పాయింట్ అనే చెప్పుకోవాలి. మొదటగా బ్యాటింగ్ అనేది రాకూడదు మన భారత జట్టుకి. కానీ వచ్చిందనే అనుకుంటే మాత్రం దీనికి మించిన బ్రహ్మాస్త్రం లేదు. అందుకనే ఇప్పుడు మన గౌతమ్ గంభీర్ కూడా షాట్లు ఆడుతున్నారా, భారీగా స్కోర్లు చేస్తున్నారా అనేది పక్కన పెట్టేసి ఎంత అద్భుతంగా డిఫెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మన సీనియర్ ఆటగాళ్ళైన చటేశ్వర్ పుజారా కానీ, అజింక్య రహానే కానీ ఇటువంటి టెస్ట్ ఫార్మేట్లో వాళ్ళు ఆడిన తీరు అద్భుతం. ఎటువంటి జట్టునైనా సరే ఇంకా వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే అద్భుతంగా టెస్ట్ ఫార్మేట్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. అంటే ఎలాగా అంటే ఇక అవతల వాళ్ళు బౌలింగ్ చేసి విసిగి వేసారిపోవాలే కానీ వీళ్ళు అవుట్ అవ్వరు, పరుగులు ఇవ్వరు, మ్యాచ్ని ముగించరు. ఆ రకంగా ఈ టెస్ట్ మ్యాచ్, ఈ లార్డ్స్ టెస్ట్ మైదానంలో మూడవ టెస్ట్ మ్యాచ్ అనేది మన భారత జట్టు బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం టోటలీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్లాల్సిందే. కాకపోతే ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు కనుక బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే వాళ్ళు కూడా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ మన ఆటగాళ్ళు కొంతవరకు వాళ్ళని ట్రిక్కీగా అవుట్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అయితే ఏ జట్టైనా సరే ఆ పిచ్ని బాగా అంచనా వేసి ఆ బరిలోకి దిగుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాక్టీస్ అనేవి చాలా అద్భుతంగా మారుతుంటాయి. రిషబ్ పంత్ కానీ, అలాగే మన శుభ్మన్ గిల్ కానీ, యశస్వి కానీ ఇటువంటి పిచ్చెస్ పైన చాలా చాలా వేగంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టుకి ఈ పిచ్చెస్ పైన మంచి అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళ సొంత గడ్డ కాబట్టి. సో దాంతో వాళ్ళని కూడా తక్కువ అంచనా వేసే అవకాశం లేదు. అయితే ఈ లార్డ్స్ మైదానంలో జరిగే మ్యాచ్ అతి కీలకం. ఎందుకనంటే ఇప్పటికే మొదటి మ్యాచ్ని మనం కోల్పోయాం. రెండవ మ్యాచ్ని గెలిచినప్పటికీ కూడా మిగిలిన 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 2 గెలిస్తేనే మనం సిరీస్ గెలిచినట్టు. ఈలోపు వర్షం పడి డ్రా అవ్వకూడదు. అలాగే వాళ్ళు కూడా ఫాలో ఆన్ లేదా డ్రాకి సంబంధించిన పరిస్థితుల్ని తీసుకురాకూడదు. ఇవన్నిటిని మేనేజ్ చేసుకుంటూ భారత జట్టు మూడో టెస్ట్ మ్యాచ్ గెలిస్తే మాత్రం నిజంగా చారిత్రాత్మకమైన విజయం అనే చెప్పాలి. నిజానికి ఇవన్నీ చూస్తున్నట్టయితే అంటే రిషబ్ పంత్ ఆడటం కానీ, లేకపోతే ఆకాష్ దీప్ బౌలింగ్ చేయటం కానీ, సిరాజ్ కానీ వీళ్ళందరినీ చూస్తే మనకి ఖచ్చితంగా 2021 గబ్బా స్టేడియంలో జరిగిన మ్యాచ్ గుర్తొస్తుంది. గబ్బా స్టేడియం అనేది ఆస్ట్రేలియా కంచుకోట. ఆ కంచుకోటలో మన భారత జట్టు గెలిచింది అంటే అది నిజంగా నెక్స్ట్ లెవెల్ గెలుపు. అలాంటి ఈ లార్డ్స్ మైదానంలో కూడా భారత జట్టు భారీ పరుగులు సాధిస్తే మాత్రం చేసింగ్లో ఖచ్చితంగా ఇంగ్లాండ్ జట్టు గెలవలేక చతికిల పడుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ కావాలంటే మాత్రం దయచేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు మా వీడియోని షేర్ చేయండి.